ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. అలాగే ఇప్పటి వరకు 7th వీక్ వరకు చూసుకున్నట్లయితే ఇప్పటికైతే మాత్రం తనిజ గారు విన్నింగ్ మెటీరియల్ అని అనుకుంటున్నారు. ఇమాన్యుయల్ అండ్ తనిజ గారు ఒకేసారి ఇప్పుడు ఓటింగ్లోకి వస్తే ఒక డిసైడ్మెంట్ అయితే రావచ్చు కళ్యాణ్. అయితే వీళ్ళు ముగ్గురికి పోటీ ఇచ్చే సరైన కంటెండర్ అయితే అవసరం లేదని చెప్పొచ్చు. అందుకే మళ్ళీ శ్రీజ గారిని తీసుకొస్తున్నారు. అయితే ఈ శ్రీజ గారు వచ్చిన తర్వాత నాకు తెలిసి వీళ్ళు ముగ్గురికి ఏమి చూసి వచ్చింది. ముగ్గురు కూడా ఆల్రెడీ టాప్లో ఉన్నారని సంగతి శ్రీజ గారికి తెలుసు. అలాగే హౌస్లో ఉన్నప్పుడే తప్పు చేస్తే తప్పు అని చెప్పింది. అలాంటిది ఇప్పుడు వాళ్ళు గేమ్ చూసి వచ్చి శ్రీజ గారు వన్ ఆఫ్ ది ఫైటర్ అని అందరికీ తెలిసింది. అంటే గేమింగ్లో వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటుందని. అయితే ఈ శ్రీజ గారు లోపలికి వెళ్ళిన తర్వాత మనం కన్ఫామ్గా శ్రీజ గారు కూడా కన్ఫామ్గా విన్నింగ్ మెటీరియల్ అవ్వచ్చు. శ్రీజ గారు కూడా విన్నర్ రేస్లో ఉంటారు, నెంబర్ 1 రేస్లో రావచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ చూసి వీళ్ళందరికీ కరెక్ట్ పోటీగా ఇచ్చిందా శ్రీజ. అంటే ఫస్ట్ 3 వీక్స్ సైలెంట్గా ఉన్నట్టు ఎలా పెడితే అలా వాయిస్ ఇవ్వడం నెగిటివ్ అయిందని తనకు తెలుసు. ఇదంతా మార్చుకొని ఓన్లీ టాస్క్ల మీద తను ప్రవర్తించే తీరు మారుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా చూస్తే బిగ్ బాస్ ఆడియన్స్ కన్ఫర్మ్గా శ్రీజని విన్నర్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంటే ఇప్పటివరకు విన్నింగ్ రేస్లో ఉన్న ప్రజెంట్స్ చేసిన విన్నింగ్ రేస్లో ఉన్న కళ్యాణ్ కానీ, ఇమాన్యుయల్ కానీ, తనిజ గారు కానీ వీళ్ళ ముగ్గురికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం శ్రీజ చాలా ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అది అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి.